2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నమెంట్లోని ఈ పెద్ద మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో భారత్, ఆస్ట్రేలియా 8 సార్లు తలపడ్డాయి. ఈ కాలంలో రెండు జట్లు 4 మ్యాచ్ల్లో గెలిచాయి. కానీ గత 3 ఐసీసీ నాకౌట్లో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. ఐసీసీ వన్డే టోర్నమెంట్లో హెడ్ టు హెడ్ రికార్డు గురించి మాట్లాడుకుంటే రెండు జట్ల మధ్య 18 మ్యాచ్లు జరిగాయి. ఈ కాలంలో ఆస్ట్రేలియా 10 మ్యాచ్ల్లో విజయం సాధించగా టీమిండియా 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ అసంపూర్ణంగా ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 5 వన్డే మ్యాచ్లు ఆడింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా 4 మ్యాచ్ల్లో గెలిచి 1 మ్యాచ్లో మాత్రమే ఓటమి పాలైంది. అయితే ఆస్ట్రేలియా చివరిసారిగా 2019 సంవత్సరంలో దుబాయ్లో వన్డే ఆడింది. అంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి గ్రూప్ దశ మ్యాచ్లో న్యూజిలాండ్ను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఏకైక జట్టు భారత జట్టుగా నిలిచింది. భారత జట్టు అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. 3 మ్యాచ్ల్లోనూ పిచ్ నెమ్మదిగా ఉంది. స్కోర్ 250 దాటలేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్లోనూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఈ ముఖ్యమైన మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రెండు జట్లు సెమీఫైనల్లో తలపడడం ఇదే తొలిసారి. గ్రూప్ దశలో రెండు జట్లు చాలా బాగా ఆడాయి. టీమిండియా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. అదే సమయంలో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ రెండు జట్లు తమ 3వ టైటిల్ను లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి.